ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో రాళ్లపాడు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నీటి మట్టం 18 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 1500 క్యూసెక్లుగా ఉంది. కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ప్రాజెక్టును పరిశీలించారు. కందుకూరు మాజీ శాసనసభ్యులు దివి శివరాం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు ద్వారా 24,000 ఎకరాలకు సాగు తాగునీరు అందుతుందన్నారు. ప్రాజెక్టు రిపేర్కు సీఎం చంద్రబాబు 27 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. తొంభై 96లో అప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 27 కోట్లు ఒక్కసారిగా శాంక్షన్ చేసి అవతల ఇక్కడ పాత తలుపులు ఉన్నాయి 11 ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు లేక ఎత్తడానికి దించడానికి కూడా దానికి పూర్తి స్థాయి ఈ ఆఫీసర్ల నిర్లక్ష్యం, ఆయకట్టు కమిటీల యొక్క దౌర్భాగ్యం, మా ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క దురదృష్టం. ప్రభుత్వం కూడా దీని మీద సరైన దృష్టి పెట్టలేనట్టుగానే అనిపిస్తుంది. ఆగాలేదు.